సార్ నయీం కేసుని రీఓపెన్ చేయబోతున్నారు, రీఇన్వెస్టిగేషన్ చేయబోతున్న వార్తలు వస్తున్నాయి. అంటే గత ప్రభుత్వం ఈ కేసుని పట్టించుకోలేదు, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీనిపైన ఫోకస్ చేయబోతున్నారు అంటున్నారు. మరి ఏం జరగచ్చు అంటారు సార్? నయీం కేసుని మళ్ళీ రీఓపెన్ చేయబోతున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ నిన్న చెప్పాడు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, మేము దీన్ని రీఓపెన్ చేస్తాం. ముఖ్యంగా ఆయన పర్టికులర్గా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నయీంతో సంబంధాలు ఉన్నాయి అనేది ఆరోపించాడు. యాక్చువల్గా నయీం కేసు వచ్చినప్పుడు ఏమనుకున్నారు అందరూ అంటే, నయీంని చంపేసిన తర్వాత హడావిడి పెద్ద ఎత్తున చేశారు. దాదాపు 800 మంది విట్నెస్లు, 18 ఛార్జ్షీట్లు, దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకొని విచారించడం, తర్వాత 4000 కోట్ల డబ్బులు దొరికాయని, డైమండ్స్ వజ్రాలు దొరికాయని, గోల్డ్ దొరికిందని, తర్వాత 100 సీడీలు దొరికాయని, తర్వాత 100 బినామీ ఆస్తులు డాక్యుమెంట్లు దొరికాయని, తర్వాత 4000 ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే ఆక్యుపై చేసుకున్న భూములు అవి దొరికాయని, ఇవన్నీ అప్పుడు వచ్చింది. ఈవెన్ ఆ డబ్బులు ఎంచడానికి కూడా డబ్బులు ఎంచే మిషన్లని తీసుకెళ్లారు సిట్లో, ఇవన్నీ వచ్చాయి. ఆ తర్వాత 25 మంది పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు ఇతనితో కుమ్మక్కయ్యారని చెప్పి. సో ఇతనితో ఉన్న కొంతమంది ఫోటోలు అవి కూడా బయటకు వచ్చాయి. కానీ ఫైనల్గా ఏం జరిగింది ఇప్పటి వరకు, 2016లో ఆగస్టు 8న ఇతన్ని ఫేక్ ఎన్కౌంటర్లో చంపేశారు. అప్పుడు ఇంకొక 2 ఏళ్ళు వస్తే 10 ఇయర్స్ దాటుతుంది. ఈ 8 ఏళ్లలో ఏం చేశారు? ఏమీ చేయలేదు, ఏది జరగలేదు. ఆ 4000 కోట్ల డబ్బులు ఎక్కడికి పోయింది? ఆ 4000 ఎకరాల ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కడికి పోయినాయి? వందలాది ప్రాపర్టీస్ ఏమైనాయి? ఆ గోల్డ్, డైమండ్లు, వజ్రాలు ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? ఇవి ఎవరికి తెలియదు. ఆ 25 మంది సస్పెన్షన్ కూడా తీసేసి వాళ్ళందరినీ మళ్ళీ రీఇన్స్టాల్ చేసేస్తారు. మొత్తం అదేదో అంటారు కదా, అంత సమాప్తం ప్రశాంతం అని. అలా సమాప్తం అయిపోయింది, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మేము మళ్ళీ దీన్ని లేపుతామంటున్నారు. వీళ్ళు నాకు తెలిసి వీళ్ళకి కూడా ఏమి సిన్సియారిటీ ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నయీంని సృష్టించింది తెలుగుదేశం, చంద్రబాబు. దాని తర్వాత నయీంను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ. సో దీంట్లో నయీంతో కూడా అన్ని పార్టీల వాళ్ళు కుమ్మక్కయ్యారు. నిజానికి తక్కువ కుమ్మక్కయిందంటే బీఆర్ఎస్ వాళ్ళే చెప్పచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేసరికి నయీము బీఆర్ఎస్కి నయీంకి పడలేదు, అందువల్లనే నయీం చంపేశారు. నిజానికి బీఆర్ఎస్ కూడా నయీంతో కుమ్మక్కయింటే నయీం చంపాల్సిన అవసరం లేదు. సో నయీంని ఎందుకు చంపేశారంటే బీఆర్ఎస్కి ఇబ్బంది కలిగిస్తున్నాడు, అది ప్రధాన కారణం. అది ఇంకా వ్యక్తిగతంగా కవితను బెదిరించాడని, రామేశ్వరంను బెదిరించాడని, ఇలాగ రకరకాల ఇవి ఉన్నాయి. సో నేను సినిమా తీసినప్పుడు నయీం డైరీస్ అని నేను రీసెర్చ్ చేశాను. దాదాపు 1 ఇయర్ పైన జైల్లో ఇతనితో పాటు ఉన్న వాళ్ళని కలిశాను, బయట పోలీస్ ఆఫీసర్లను కలిశాను, రాజకీయ నాయకులు కలిశాను, బాధితుల్ని కలిశాను, చాలామందిని కలిస్తే తెలిసింది ఏంటంటే నయీం అనే ఒక భూతం అనండి, రాక్షసుడు అండి, ఎవరైనా అండి, అటువంటి ఒక క్రిమినల్ని క్రియేట్ చేసింది ఎవరు? ఈ ప్రభుత్వము, పోలీసులే. వీళ్ళు 2 రకాలుగా అతను వాడుకున్నారు. ఒకటేమో నక్సలైట్ మూమెంట్ని అణచివేయడానికి కనీసం ఒక 100 మంది టాప్ నక్సలైట్ లీడర్ని చంపడానికి నయీంను ఉపయోగించుకున్నారు. నయీం స్వయంగా కూడా కొంతమందిని చంపాడు. ఎందుకంటే నయీం గోల్ కూడా జీవితంలో నక్సలైట్లు అంతం చేయడమే. దానికి నయీంకి ఒక పర్సనల్ రీజన్ ఉంది, అది నా సినిమాలు ఇవన్నీ కూడా చూపించాను నేను. సో అందువల్ల నయీము గోలు, పోలీసుల గోలు ఒకటైంది. సో నయీంని అరౌండ్ 2000లో 7 ఏళ్ళు జైల్లో ఉన్న నయీం 93లో వ్యాసుని చంపిన కేసులో నయీం అరెస్ట్ అయ్యాడు. వ్యాసుని జనవరిలో చంపితే ఫిబ్రవరిలో 93లో అరెస్ట్ అయ్యాడు. అక్కడి నుంచి 7 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. 7 ఏళ్ల తర్వాత 2000 సంవత్సరంలో అతన్ని బయటికి తీసుకొచ్చారు, ఎస్ఐబి కంట్రోల్లో పెట్టుకున్నారు. సో ఇక్కడ ఏమైందంటే నయీంని ఇటు రాజకీయ నాయకులు, ఇటు పోలీసులు తమ పర్సనల్ గెయిన్స్ కోసం కూడా ఉపయోగించుకున్నారు. అంటే నయీం ఎప్పుడైతే తన పెద్ద టీమును ఫామ్ చేసుకోవాలి, నాకు ఆయుధాలు కావాలి, నక్సలైట్లని ఇది చేయాలంటే అని వాళ్ళకి చెప్పినప్పుడు, నువ్వు ఏ దందాలు చేయి, దోపిడీలు చేయి, ఏమన్నా చేయి, మాకైతే నక్సలైట్లను పట్టించు,
నువ్వు మిగతా విషయాలు ఏమన్నా చేసుకో అని పర్మిషన్ ఇచ్చేశారు. దాంతో నయీం ఏం చేశాడు, బిగినింగ్లో దోపిడీలు కూడా చేశాడు, బస్ దోపిడీలు ఇలాంటి దొంగతనాలు దోపిడీలు కూడా చేశాడు. తర్వాత అతనికి అర్థమైంది ఏమంటే ల్యాండ్ గ్రాబింగ్ ఈజీ అని అర్థమైంది. ఎందుకంటే 2000 సంవత్సరం మనం కానీ గుర్తుంటే చరిత్రలో అదే టైంలో ఇక్కడ ఐటీ బూమ్ స్టార్ట్ అయింది హైదరాబాద్లో. దానివల్ల ల్యాండ్ విపరీతంగా ల్యాండ్ మీద వాల్యూ పెరగడం మొదలుపెట్టింది. సో దాంతో నయీం ఏం చేశాడంటే, నయీంకి మిగతా క్రిమినల్స్ తేడా ఏంటంటే నయీం వెరీ వెరీ ఆర్గనైజ్డ్ క్రిమినల్. 7 ఏళ్ళు జైల్లో ఉన్నప్పుడు జైల్లో పటేళ్ల సుధాకర్ రెడ్డి అని అతిపెద్ద మిలిటరీ ఎక్స్పర్ట్ మావోయిస్ట్ పార్టీలో, వాళ్ళకి సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఉంటుంది, ఆ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ అనమాట ఈ సుధాకర్ రెడ్డి. ఈ సుధాకర్ రెడ్డి దగ్గర ఈయన నయీం ట్రైనింగ్ అయ్యాడు జైల్లో. అంటే వాళ్ళకి జంగ్ అనే ఒక పత్రిక కూడా వస్తుంది మావోయిస్టులకి. అంటే ప్రతి ఎక్కడైనా పోలీసులను చంపినా లేకపోతే ఎవరిని చంపినా దాంట్లో డీటెయిల్గా విత్ మ్యాప్ గ్రాఫికల్గా చెప్తారు, మ్యాపులతో సహా ఎట్లా పోయినాం, టీం ఎట్లా ఉండింది, అసాల్ట్ టీం ఏంటి, డిఫెన్స్ టీం ఏంటి, ఇవన్నీ కూడా దాంట్లో డీటెయిల్గా ఉంటుంది. అలాగే ఈ విషయాలంతా 7 ఏళ్ళు జైలు అంటేనే ఖాళీగా ఉంటుంది, పని పాటలేదు వీళ్ళకి. ఎవరు శిక్ష పడిన వాళ్ళకే అక్కడ పనులు ఉంటాయి, శిక్ష పడని వాళ్ళకి ఏం పనులు చెప్పడానికి లేదనమాట. వీళ్ళకి ఎవరికి శిక్ష పడలేదు. సో అందువల్ల వీళ్ళు ఏం చేశారు, 24 hours వీళ్ళు జైల్లో ట్రైనింగ్ అవ్వడం, ఎట్లా చేయాలి, మిలిటరీ యాక్షన్స్ ఎలా చేయాలి, ఇవన్నీ. తర్వాత బయట వచ్చినాక ఎస్ఐబి వాళ్ళ నుంచి కూడా ఇతనికి ట్రైనింగ్ అంతా దొరికింది. అంటే 2 లీతల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఇతనికి సపోర్టు, ట్రైనింగ్గు, వాళ్ళ ఎక్స్పీరియన్సు అంతా కూడా అందింది. దాని తర్వాత ఇతను ఏం చేశాడు, తన సైన్యం ఒక 250 మందిని ఎక్స్-నైట్లను తీసుకున్నాడు. వీళ్ళల్లో కొంతమంది రకరకాల స్కిల్ ఉంటాయి. ఇప్పుడు ఒకరిని చంపాలనుకో రెక్కీకి ఒక టీం వాడతాడు. తర్వాత అసాల్ట్ టీం అంటారు, అసాల్ట్ అండ్ డిఫెన్స్ టీం ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని చంపడానికి ఒక 10 మంది ఉంటారనుకో, 10 మందిలో 3 అసాల్ట్ టీం ఉంటారు, అంటే అటాక్ చేస్తారు. మిగతా 7 మంది డిఫెన్స్ టీం ఉంటారు, అంటే ఈ 3 వీళ్ళు సేవ్ చేస్తుంటారు ఇంకెవరైనా అటాక్ చేయకుండా. ఇలాగే ఇది ఒక మిలిటరీ పద్ధతిలో వెళ్తుందనమాట. అట్లాగే వాళ్ళకి వెపన్స్. తర్వాత సరెండర్ అయిపోయేదానికి ఇంకో టీం ఉంటుంది. ముందే సరెండర్ అయిపోతాడు. సరెండర్ అయిపోవడం వల్ల ఆ హత్యకు సంబంధించి మీడియా డిస్కషన్ ఆగిపోతుంది, లేదంటే ఇంకా జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ప్లానింగ్ అంతా ఉంటుంది. సో సరెండర్ అయిపోయేవాళ్ళు వేరే వాళ్ళు, రెక్కీ చేసేవాళ్ళు వేరే వాళ్ళు, చంపేవాళ్ళు వేరే వాళ్ళు, ఇలాగ మొత్తం టీమును పెట్టుకున్నాడు. బెదిరించడానికి ఒక టీము, ల్యాండ్ ఆక్యుపై చేసేదానికి ఒక టీము, ఇలాగ స్పెషలైజేషన్ అనమాట. సో ఈ 250 మందికి మంత్లీ బ్యాంక్ ద్వారా శాలరీలు వెళ్ళేవి నయీం నుంచి. ఇదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే రెవెన్యూ అధికారులతో ర్యాప్ పెట్టుకొని రెవెన్యూ అధికారులు వీక్ ఓనర్స్గా ఉన్న ల్యాండ్ వివరాలు ఇస్తారు ఇతనికి. ఎందుకంటే ఆ ఓనర్స్ వీక్గా ఉంటారు, వాళ్ళకేదో వాళ్ళ తాతల కాలం నుంచి ల్యాండ్ వచ్చి ఉంటుంది తప్ప వాళ్ళకి ఏ రకమైన పలుకుబడి కానీ బలం కానీ ఉండదు. అలాంటి ల్యాండ్స్ వివరాలు తీసుకోవడం, వీళ్ళ టీం వెళ్ళి వాళ్ళని బెదిరించడం, వాళ్ళ 1 ఎకరా 10 కోట్లు అనుకో, వీళ్ళు 2 కోట్లు అతనికి ఇచ్చి రాయించుకోవడం లీగల్గా. ఈ రాయించుకోవడానికి మళ్ళీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అధికారులతో కూడా ఇతను మాట్లాడుకున్నారు. వాళ్ళే ఇతను పిలిచిన చోటుకు వచ్చి రిజిస్టర్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఇలాగ మొత్తం పోలీసు వ్యవస్థకి అందరికి కూడా వాటాలు ఉంటాయి. దాదాపు 14 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఒక్కొక్కరు 100 కోట్ల పైన సంపాదించుకున్నారనే విషయం చాలామందికి తెలుసు. ఇతను ఉపయోగించుకొని ఇతను ఎవరితో పోలీస్ ఆఫీసర్తో అవసరం ఉన్నా ఒక కీ తీసుకొని వెళ్ళేవాడంట. ఆ కీ కారుది కావచ్చు, ప్లాట్ది కావచ్చు, ఆ కీస్ ఇచ్చేవాడు అతనికి. సార్ మీరు ఇంకా ఎందుకు ఆల్టోనే వాడుతున్నారు, ఇదిగోండి అని ఒక లగ్జరీ కారు ఇవ్వడం, అట్లాగే ఒక ఫ్లాట్ ఇవ్వడం, మీ కూతురికి పెళ్ళి అవ్వబోతుంది కదా సార్ గిఫ్ట్గా తీసుకోండి అని. ఇట్లా ఇవన్నీ ఇతను చేశాడు. సో అందువల్ల దీంట్లో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఇతనితో, తెలుగుదేశం నాయకులు ఉన్నారు, కొంతమంది బీఆర్ఎస్లో తర్వాత వెళ్ళిన బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు.